రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన బేబీ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది హీరోయిన్ వైష్ణవి చైతన్య. మొదటి సినిమాతోనే ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ సెలబ్రిటీల చేత ప్రశంసలు అందుకుంది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి వైష్ణవి చైతన్యను జయసుధతో పోల్చి అంతటి హీరోయిన్గా పేరు తెచ్చుకోవాలంటూ పొగడ్తల వర్షం కురిపించారు. దీంతో ఈ భామ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. బేబీ సినిమా వైష్ణవి కెరియర్నే మలుపు తిప్పిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ హీరోయిన్ 3 చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని నెట్టింట టాక్ వినిపిస్తుంది. ఇకపోతే ఈమె రీసెంట్గా ఓ ఇంటర్వ్యూకు హాజరై తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొచ్చింది. నేను 10వ తరగతి చదువుతున్నప్పటి నుంచే ఫ్యామిలీ బాధ్యతలు తీసుకున్నానని, పూట గడవడం కోసం అప్పుడు బర్త్డేలకు, పెళ్లిళ్లకు, ఈవెంట్లకు రాత్రిళ్ళు డ్యాన్స్ చేసేదాన్నని వైష్ణవి తెలిపింది. ఎక్కువగా నైట్ బర్త్డే పార్టీలకు వెళ్ళి డ్యాన్స్ చేసేదాన్ని. 700 రూపాయలు ఇచ్చేవారు. ఆ మనీతో అమ్మ రైస్ కొనుక్కొచ్చి మాకు కడుపు నింపేదని, యూట్యూబ్ వీడియోలు చేయడానికి, కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకోవడానికి సపరేట్ గది ఉండేది కాదని, వాష్రూమ్లోకి వెళ్ళి చేంజ్ చేసుకునేదాన్నని వెల్లడించింది. దీంతో మా అమ్మ ఇవన్నీ ఎందుకని ఓసారి చాలా ఏడ్చింది. ఇక అప్పుడు జీవితంలో ఏదో ఒకటి గట్టిగా సాధించాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. అలాగే ఓ మూవీలో చిన్న పాత్రలో నటించాను. అప్పుడు వాష్రూమ్ కోసం క్యారివ్యాన్ యూజ్ చేసుకోవచ్చా అని అడిగితే నన్ను చాలా మాటలు అన్నారంటూ వైష్ణవి ఎమోషనల్ అవుతూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. దీంతో బేబీ కామెంట్స్ సోషల్ మీడియాలో కొంతమంది అమ్మాయిలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.